యుద్ధభూమిలో పరిస్థితి ఏంటంటే ఎవరిని ఎవరు కొడుతున్నారు, ఎవరిని నరుక్కుంటున్నారు, ఎవరికి ఏమర్థం కాని ఫుల్ కన్ఫ్యూజన్. అక్కడ ఖడ్గాలెగురుతున్నాయి, ఇక్కడ బాణాలెగురుతున్నాయి. మధ్యలో జనాలు అయ్యో అయ్యో అని పరుగులు పెడుతున్నారు. ఇదంతా చూసిన మన విద్యుజ్జిహుడు గారు మాత్రం, అయ్యా ఇదే కరెక్ట్ టైం, ఈ గుంపులో గోవిందాలాగా బావగాణ్ణి వెనకనించి లేపేస్తే లంక సామ్రాజ్యం నాదే అని ఫుల్ కాన్ఫిడెన్స్తో డిసైడ్ అయ్యాడు. శత్రువులతో ఫైట్ చేయాల్సినవాడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి రావణుడి సైన్యం మీదే అటాక్ స్టార్ట్ చేశాడు. ఇదే అంటారు బాస్, అతిగా ఆశపడి వికెట్ సమర్పణ. కాని పాపం విద్యుజ్జిహుడికి తెలియని చిన్న విషయముంది. మన రావణుడికి ఒక్క తల కాదు, 10 తలలు, అంటే 20 కళ్ళు, అంటే 360 డిగ్రీస్ సీసీ కెమెరా సెక్యూరిటీ. వెనక నుంచి ఎవరో వస్తున్నారని రావణుడు వెంటనే పసిగట్టాడు. తిరిగి చూసి షాక్ అయ్యాడు. అరే నువ్వా? నా చెల్లెలి మొగుడివి కదా అని చూసుకుంటుంటే నాకే వెన్నుపోటు పెడతావా? అంతే, రావణుడి కత్తి ఒక్కసారి మెరిపించింది. ఛక్! సెకండ్లలోనే విద్యుజ్జిహుడి తల భూమి మీద రోల్ అవుతూ పడిపోయింది. ఇదే అంటారు బాస్, ఓవర్ యాక్షన్ చేసి ఉన్న ప్రాణాలు పోగొట్టుకోవడం. లంక రాజ్యాన్ని గెలవాలని వచ్చిన మనోడు యుద్ధభూమిలోనే ఎగ్జిట్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ 5 శూర్పణఖ మెగా సీరియల్ ఏడుపు. ఇక మొగుడు పోయాడని తెలిసిన తర్వాత శూర్పణఖ ఎలా రియాక్ట్ అయ్యింది, ఆమె ఏడుపు లంక రాజకీయాలను ఎలా మార్చింది తెలుసుకోవాలంటే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బాస్.